వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తే సైకో సైంధవ్. సైంధవ్ని సైకో సైంధవ్ అని ఎందుకన్నానో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా రివ్యూ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో సైకో గురించి ఆల్రెడీ మనం హనుమాన్ రివ్యూ పెట్టాము, యాజ్ వెల్ యాజ్ గుంటూరు కారం పెట్టాము. వాటికి సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ ఇవాళ నాసామరంగా పబ్లిక్ టాక్ కానీ ప్రతిదీ మన ఛానల్లో ఉంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ అండ్ ఓన్లీ జెన్యూన్ మూవీ ఛానల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గైస్. సో డెఫినెట్లీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి. ఖచ్చితంగా డెఫినెట్లీ సూన్ 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మా టార్గెట్ పెట్టుకున్నాము. విత్ యువర్ సపోర్ట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సైంధవ్ మూవీ రివ్యూ. సో సైకో సైంధవ్ అని చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లోనో. సో సైకో సైంధవ్ అని ఎందుకు అంటారనేది నువ్వు సినిమా చూస్తే అర్థమవుద్ది. బట్ నిజంగానే సైకో సైంధవ్ లాగే అనిపించాడా లేదా, అంత యాక్షన్ ప్యాక్ అంత ఇంటెన్సిటీ ఉన్న సీన్స్ ఉన్నాయా లేదా అంటే, సో డెఫినెట్లీ నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో నాకైతే నచ్చలేదు గైస్. సో ఎందుకంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్తారు యాక్చువల్లీ ట్రైలర్ పెట్టుకొనేసి ఒక యాక్షన్ ప్యాక్ అంటే కొంతమందికైతే ఈవెన్ విక్రమ్ లాగా మన వెంకటేష్ గారిని మనం చూడబోతున్నాం. వెంకీ మామని మన యూత్ అంతా అలా పిలుచుకుంటారు కదా! సో ఆయన కూడా అలా చూడాలనుకుంటున్నారు. చాలా రోజుల నుంచి యాక్షన్ ప్యాక్ చేయట్లేదు. మంచి ఫన్ ఫ్యామిలీ ఎళ్తుంది అనుకుంటున్నారు. సో కాబట్టి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ వెరీ లో. అండ్ నన్నడిగితే ఏం పెట్టుకోవద్దండి. పెట్టుకోకుండా సినిమాలేం లేవు అంటే మనకు ఆల్రెడీ మనం గుంటూరు కారం చూసుండొచ్చు, మీరు హనుమాన్ చూసుండొచ్చు, ఇంకేం లేవు అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. అంతే తప్ప అదేదో అది కూడా ఈ సినిమాలో వర్కౌట్ అయింది మెయిన్ నేను చెప్తాను. సో నాకు తెలిసి 3 పాయింట్లు నేను చెప్పగలను. ఒకటొచ్చేసి వెంకటేష్ గారు డెఫినెట్లీ ఆయన లేకపోతే సినిమా లేదు. 2 విలను నవాజుద్దీన్. సో అతను కూడా కొన్ని చోట్ల కామెడీ అయిపోయింది. బట్ కొన్ని చోట్ల ఓకే ఫైన్, హీ ఈజ్ ఫిట్. అంటే ఇంకేం లేదు చెప్పుకోవడానికి పెద్దగా. వేరే క్యారెక్టర్స్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి ఇంక వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ బీజిఎమ్ సంతోష్ నారాయణ. బట్ అది కూడా ఏది అదిరిపోయింది విక్రమ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే సరిపోయింది ఆ సీన్స్ తగ్గట్టు. అక్కడ సీన్స్‌లో ఇంటెన్సిటీ ఉండాలి బేసికలీ. సో బేసికలీ ఇంటెన్సిటీ అక్కడ సీన్స్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా ఆయన కూడా ఎలివేట్ చేయగలడు. సో కంప్లీట్‌లీ నాకు నచ్చకపోవడానికి కారణం డెఫినెట్లీ మన డైరెక్టర్ వచ్చేసి శైలేష్. సో కంపల్సరీ మనం అక్కడ డిసప్పాయింట్ చేశారు. సో నాకైతే హిట్ సినిమా వచ్చినప్పుడు ఒక అభిప్రాయం ఉంది ఇతని మీద. ఖచ్చితంగా హి ఈస్ గోయింగ్ టు డూ సమ్ డిఫరెంట్ మూవీస్ అండ్ చాలా బాగుంటుంది ఇతని సీన్స్ అని. హిట్ 2 కొంచెం డౌన్ అయింది యాక్చువల్లీ. హిట్ 2 తగ్గింది, నాకు ఏం పెద్దగా అనిపించలేదు. సో ఇదైతే ఇంకా డౌన్ అయిపోయింది. సో ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా నాకైతే నాట్ ఈవెన్ వన్ టైమ్ వాచబుల్. బట్ డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఫర్ చెప్పాను కదా వెంకీ కానీ ఏదో మనం సినిమాలు ఏం లేవనుకుంటే వెంకీ సార్ గురించి కానీ ఏదైనా ఒక మూవీ చూడాలనుకుంటే చూడొచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా మనం చూడాలనేది అయితే కాదు. అది మీ ఒపీనియన్, అది మీకే వదిలేస్తున్నా, చూస్తారు చూడడానికి ఏ సినిమాలైనా సరే. సో ఇది గైస్ అది ఓవరాల్గా చెప్పండి. సింగల్ అయినా చెప్పాలంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చెప్పాను ఆల్రెడీ. ఇద్దరు గురించి చెప్పాను, విలన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హీరో. అండ్ మిగతా రోల్స్ ఏవైతే ఉన్నాయో సిద్ధార్థ్ శ్రీనాథ్ కానీ అండ్ ఆండ్రియా కానీ మిగతా క్యారెక్టర్స్ అజయ్ కాదు సారీ, మనకు ఆర్య ఉన్నాడు. ఆర్య కానీ వీళ్ళందరూ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. ఏదో చేయాలని చేశారు, పెట్టుకున్నారు, అలా తగ్గట్టు వాళ్ళు రోల్ చేసుకుంటారు. రూహి శర్మ ఏదో అమ్మాయి ఉంది, అమ్మాయి. సో వీళ్ళందరూ ఏదో ఛాలెంజ్ చేశారు యాక్టర్స్ పర్ఫార్మెన్స్. టెక్నికల్లీ కూడా మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఇక్కడ రైటింగ్ అనేది పోయింది చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఇంటెన్సిటీ గూస్ బంప్స్ సీన్ ఒక్కటి కూడా లేదన్నాడు. ఇది ఒక్కటి కూడా మీకు అనిపించదు. అండ్ సైకో అన్నాడు, అంత ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడో నాకు అర్థం. ఫస్ట్ నుంచి సైకో సైందో అని భయపడుతుంటారు. దానికి లీడ్ ఏమి అంటే మళ్ళీ పార్ట్ 2కి ఇచ్చారు. బట్ కాకపోతే పార్ట్ 2కి ఇచ్చినా కానీ ఆ క్లైమాక్స్ ఇంటెన్సిటీ ఉండాలి కదా. సో అది లేదు. ఎక్కడా కానీ ఆ ఎమోషన్స్ లేవు. బేసికలీ మనం ఎమోషన్ గురించి మాట్లాడుకుంటే పాపది పెట్టారు కానీ బట్ ఎమోషన్స్ కరెక్ట్ క్యారీ అవ్వలేదు నా ఫీలింగ్ యాక్చువల్లీ. బాగా చేసిండొచ్చు అది ఎమోషన్ పరంగా అయితే, బట్ కథ లేదు బేసికలీ. ఇక్కడ మెయిన్ స్ట్రాంగ్ కథ లేకపోవడం వల్ల ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప. సో ఇది చెప్పొచ్చు టెక్నికల్లీ. అండ్ బీజిఎం ఓకే, డీసెంట్ బీజిఎం, నాట్ లైక్ అదిరిపోయింది అన్నట్టు కాదు, డీసెంట్ బీజిఎం. సంతోష్ నారాయణ ఓకే. బట్ సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని సైంధవ్ గురించి పొగిడేటివ్ కానీ కొన్ని సాంగ్స్ ఏదో ఉన్నాయి కానీ బట్ ఓకే, లైక్ ఓకే నార్మల్, పెద్ద సాంగ్స్ కూడా ఏం కాదు. బట్ ఇది మనం మాట్లాడుకుంటే అండ్ విజువల్స్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ కొన్ని ఆబ్వియస్లీ నైట్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో ట్రై చేశారు. సో గుడ్, డీసెంట్ ఓన్లీ, నాట్ అంటే మెయిన్ కథలో మంచి రైటింగ్ అది ఉంటే ప్రాపర్ కూర్చోబెట్టి అంటే ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది. బేసికలీ ఎఫర్ట్స్ పెట్టాలి యాక్చువల్లీ. ఆ సినిమాకి టైం తీసుకుని ఎఫర్ట్ చాలా టైమే తీసి ఇచ్చినట్టున్నారు. కానీ వెంకటేష్ గారిని కూడా యాక్షన్ మోడ్లో చూడడం కూడా బాగానే ఉంది అనిపించింది. కానీ బట్ అది లేదు. అది షట్, ఇది కదా మనకు కావాల్సింది. మనకి ఇది కదా కావాల్సింది వెంకీ మామ గురించి. అది ఆ ఫీల్ రావట్లే. ఆ ఫీల్ వచ్చింటే కన్నా వచ్చింటే మనకు ఖచ్చితంగా మంచి హిట్ అని చెప్పొచ్చు. బట్ నాకైతే గైస్ అదే అనిపించింది నా ఒపీనియన్ అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా అనేది మీ ఇష్టం, చూస్తారో చూడరు అనేది. బట్ నా ఒపీనియన్ అయితే ఇది. బట్ సినిమాలు సంక్రాంతికి వచ్చాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఇది గైస్ ఓవరాల్గా చెప్పాలంటే సైంధవ్ మూవీ రివ్యూ. సో నాకైతే శైలేష్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆయన కొంచెము
మంచి కథలతో, మంచి స్క్రిప్ట్స్‌తో కమ్‌బ్యాక్ అవుతాడని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే డిసప్పాయింటెడ్. హిట్ 2 కూడా డిసప్పాయింటెడ్. ఇది డిసప్పాయింటెడే. హిట్ 2 అన్న రకం. ఇది అసలు కంప్లీట్ డిసప్పాయింటెడ్. సో, హి హాస్ టు కమ్ బ్యాక్ అని మనం అనుకుందాము. అది గైస్ ఈ వారం మూవీ రివ్యూస్. సైంధవ్ గురించి చెప్పాను. ఆల్రెడీ గుంటు కారం పెట్టాము అండ్ హనుమాన్ గురించి పెట్టాము. సో, డెఫినెట్లీ ఈ సంక్రాంతికి విన్నర్ వచ్చి హనుమానే అనుకుంటున్నాను. ఈవెన్ నా సాంబర్యంగా నేను చూడలేదు. బట్ డెఫినెట్లీ ఆడియన్స్ బట్టి నాకు అర్థమైందంటే డెఫినెట్లీ మనకు విన్నర్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ విన్నర్ ఫర్ దిస్ పొంగల్ ఆర్ సంక్రాంతి వచ్చేసి మనకు హనుమాన్. సో, ఇంకా థియేటర్ కూడా పెంచారని విన్నాను నేను హిందీలో కానీ అండ్ మన తెలుగులో కూడా పెంచబోతున్నారు. రేపు పండగ తర్వాత ఇంకా ఎక్కువ పెంచుతారని కూడా వింటున్నాను నేను. సో, రేపటి వరకు కొంచెం ఈ సినిమాలు కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి సో, డెఫినెట్లీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యింటారో హనుమాన్ పబ్లిక్ టాక్ చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిక్ టాక్ పడింది. ఒక్కటి కూడా నెగిటివ్ టాక్ అనేది లేనే లేదు. డివైడ్ టాక్ కూడా లేదు అసలు. యావరేజ్ అని చెప్పేవాళ్ళు కూడా లేరు. సో, ఒకసారి చూడండి గైస్. నేను కూడా రివ్యూ పెట్టాను. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అదే అనమాట ఓవరాల్‌గా చెప్పాలంటే. నా సాంబర్యంగా ఇఫ్ పాసిబుల్ వాచ్ చేసి రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. నా రివ్యూ ఎలా అనిపించింది ఒకసారి మీ సినిమా చూసి కమెంట్ చేయండి. నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకు అనిపించింది కమెంట్ చేయండి. ఓకే గైస్, సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.